జాగ్రత్త, నీ డ్రాగన్ కుంది మిత్రమా, నీ డ్రాగన్ కుంది. ఏదేమైనా సరే ఈ రేసులో ఖచ్చితంగా నేను గెలుస్తాను. అన్నయ్య, నీ రూట్ లో నువ్వు కాన్సన్ట్రేషన్ చేయి. నీకు చాలా థ్యాంక్స్. అలాగే నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండవు. దానిలో అడ్డుగా ఏమున్నాయో మొత్తం గమనిస్తూ ఉండవు. అవును, నీ రూట్ లో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే నువ్వు వాటిని దాటుకునే రావాలి. తప్పదన్నయ్య. నీకు ఇంకా కాన్సన్ట్రేషన్ కావాలి. ఒకవేళ శక్తి తగ్గిపోయినా నువ్వు మాత్రం బాధపడకు, సరేనా? మరే మిత్రమా, కాస్త గట్టిగా పట్టుకో. ఇప్పుడు అందరికంటే ముందుగా నువ్వే వస్తున్నావు. అంతా మన ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. ఏది మర్చిపోయినా నేను చెప్పేది మాత్రం మర్చిపోకు, అర్థమైందా? ఓ అయితే నువ్వు నాతో ఆడాలని చూస్తున్నావా? రా, నువ్వు నేను తెలుసుకుందాం. దానెందుకు ఇప్పుడు అనవసరంగా యూజ్ చేశావు? ఓ సారీ బామ్, నువ్వు ఇప్పుడు ఏదైనా చెప్పావా? వీడికి బాగా తొందర ఎక్కువైపోయింది. నేను చెప్పేది ఏ మాత్రం పట్టించుకోవట్లేదు. ఎందుకు ఇలా ఉన్నాడో ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నువ్వు ఏమన్నావు? నీకు అర్థం కాలేదా? ఎక్కడున్నావు? నేను మాట్లాడేది వినిపిస్తుందా లేదా? నా డ్రాగన్ ఏమైందో తెలియదు కానీ పవర్ కొంచెం కొంచెంగా తగ్గిపోతోంది. త్వరగా ఏదో ఒకటి చెయ్యి. నేను దీన్ని అదుపు చేయలేకపోతున్నాను. నువ్వు కంట్రోల్ చెయ్యలే, నేను మాత్రమే కంట్రోల్ చెయ్యగలను. నాకేం జరుగుతోంది? నేను చెప్పింది శ్రద్ధగా ఉంది. రేసులు అందరూ నీ వెనకే వస్తున్నారు. వాళ్ళను అంతం చెయ్యాలి. లేకపోతే నీ రసాన్ని వాళ్ళ మీద ప్రయోగించాలి. ముందుగా అన్ని డ్రాగన్స్ ని నా కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. అలా జరిగిన తరువాత ఒకరి మధ్య ఒకరికి గొడవలు రేపి ఈ డ్రాగన్ సిటీని అంతం చేస్తారు. ఏమైంది తినకి? నా మీద వచ్చి దాడి చేస్తోంది. అసలు సమస్య ఏంటి? ఏం చెప్పాలో ఏమీ అర్థం కావట్లేదు. నాకు బాగా విసుగ్గా ఉంది. మారా ఆ విధంగా చేయదే, తను చాలా మంచి అమ్మాయే. కానీ తను చేసే పని చూస్తే అందరినీ అంతం చేసేలా ఉంది, నన్ను కూడా. ఇలా చూడు, మీ వాడు రేసులో కూడా ఆషామాషిగా వెళ్తున్నాడు. వాడు చేసే పనులు నాకు కొంచెం కూడా నచ్చట్లేదు. మారా, నువ్వేం చేస్తున్నావు? నీకు అర్థమవుతుందా? నేను చెప్పేది నీకు వినిపిస్తుందా లేదా? ఏంటి? ఆశ్చర్యం, అంత సవ్యంగా ఉంది. వావ్, ఏంటది? అవసరమైన సమయంలో మాట్లాడవే. అసలు ఏమైంది? ఒక చిన్న సాంకేతిక సమస్య వల్ల నేను బాగా ఇబ్బంది పడుతున్నాను. అదేంటో నన్ను చెప్పమంటావా? ఎప్పట్లాగే ఈసారి కూడా ఏదో చెడగొట్టుంటావు. నా దానికి ఒక చిన్న పిల్లాడు అడ్డం వస్తున్నాడు. రా బాబు రా, వచ్చి నన్ను పట్టుకో. జరిగేటప్పుడు ఎందుకు అడ్డంగా వచ్చి నుంచున్నావు? నీ వల్ల నేను కింద పడ్డాను. నీ చేతిలో ఉన్నది నాది కదా, దాన్ని నువ్వేం చేసుకుంటావు? ఏది దాన్ని లైవ్? ఓహో, నా పేరు లాంచ్ ప్యాన్.
మా అన్నయ్యకు సాయం చేద్దామనే ఇక్కడికి వచ్చాను. Yes, man. అంటే నువ్వు కాన్ఫాన్ కొడుకువా? అంటే బంగారపు డ్రాగన్ ని కనిపెట్టే బాధ్యత మీ అన్నపైనే ఉంది. అతనితో మాట్లాడు. నువ్వు మీ అన్నయ్య ఏం చేస్తున్నారో మర్యాదగా నాకు చెప్పు. ఏంటి? నా దగ్గర నుంచి నా డ్రాగన్ ఎవ్వరు దొంగిలించలేరు. నీ డ్రాగన్ కి సారి ఛార్జింగ్ తగ్గిపోయిందా బాబు? అది ఎందుకు అలా జరిగిపోయింది? ఈ రేస్ ని ఎందుకని పూర్తి చేయలేకపోయావు? మనకు తగాదాలొద్దురా బాబు అని చెప్పాను, నా మాట విన్నావా? ఇదేమీ వీడియో గేమ్ కాదు, డ్రాగన్ రేస్. కొంచెం సీరియస్ గా తీసుకోరా బాబు. నేను చెప్పింది నువ్వు అసలు వినవా? సరే, తమ్ముడెక్కడా? తమ్ముడు గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. నా తమ్ముడెక్కడని అడుగుతున్నాను. ముల్లోకాలు గాలించినా నీ తమ్ముడు దొరకడు, ఎందుకంటే నా దగ్గర ఉన్నాడు. హే నువ్వా? ఇంతకీ నువ్వేం మాట్లాడుతున్నావు? నా సొంతమైన ఒక వస్తువుని వాడు దొంగిలించాడు. నీకు నీ తమ్ముడు కావాలంటే నేను నివసించే నిప్పుల గుహ దగ్గరికి వచ్చి నాతో ముఖాముఖి తలపడు. నీకు 2 గంటల టైం ఇస్తున్నాను. మీ తమ్ముడు మనతో పాటు చాలా సేపు ఉన్నాడు కదా. మనకి సహాయం చేయడానికి ఇక్కడ ఒకరున్నారు. రా. అది సరే, మనం వాడిని ఎలాగైనా సరే కాపాడాలి. ఆ అమ్మాయి ఉండే నిప్పు గృహకు వెళ్ళాలంటే చాలా భయంగా ఉంది. కాసేపు మాట్లాడకుండా నాతో వస్తావా? నర్స ఎక్కువైపోయింది. ఇప్పుడు మనం ఎలా వెళ్ళాలి? ఇలా కిందకి. ఏంటిదే? ఇదే అనుకుంటాను. ఇదేనా పాతకాలపు డ్రాగన్ సిటీ అంటే? ఇటువంటివి సినిమాల్లోనే చూశాను. డ్రాగన్ గుడి కూడా ఉంది. వీటి గురించి మా అమ్మ నాకు చాలా విషయాలు చెప్పారు. ఆ రోజుల్లో ఈ డ్రాగన్ సిటీలో డ్రాగన్లు ప్రజలు కలిసిపోయి జీవించేవారంట. అదే ఆ కాలపు డ్రాగన్ బ్రీస్ట్. నువ్వు ఏజెంట్ డ్రాగన్ బ్రీస్ట్ కదా? చెప్పు, మీ గురించి మా అమ్మ చాలా. నేను తెలియక ఎక్కువగా మాట్లాడితే నన్ను క్షమించండి. అది తెలియక మాట్లాడాను. ఈసారి ఎప్పుడు మాట్లాడను, సరేనా? తను ఉన్నట్టుండి నా తమ్ముడిని తీసుకువెళ్ళిపోయింది. నాకు 2 గంటల సమయం ఇచ్చింది. ఆ మారా ప్రత్యేకంగా ఈ పని చెయ్యలేదు. ఆమె డ్రాగన్స్ లో వింతైంది ఏదైనా నువ్వు చూసావా? అదేమిటంటే నలుపు రంగులో. అవును, మీరు చెప్పినట్టు ఏదో ఒకటి తన దగ్గర చూశాను. అది పెయింది. పెయినా? పెయిన్ కి దీనికి ఏదైనా సంబంధం ఉందంటున్నారా? మార్టిన్ నానే కదా? అతను ఎప్పుడూ నాకు శత్రువే. అతని మనసులో ఏం కోరికుందో తెలుసా? ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు ఒక కొత్త డ్రాగన్ ని సృష్టించాలని. అది మనుషుల్ని అదుపులోకి తీసుకోవడానికి సహాయపడుతుంది. అది మనుషుల్ని అదుపులో తీసుకోవడానికి సహాయపడుతుంది. అవును, మనుషుల్ని మాత్రమే కాదు, భూమి పైనున్న భూమి కింద ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా డ్రాగన్ వల్ల ఆమె ఏలగలదు. అయితే ఈ పనులన్నీ వీడే చేస్తున్నాడంటే, అయితే నా బౌని దొంగలించడానికి మా నాన్న కనపడకుండా పోవడానికి అంతటికీ వీడే కారణం అంటావా? అది ఖచ్చితంగా చెప్పలేను. నేనే ఇక్కడ డ్రాగన్ బూస్టర్. ఇక్కడ జరగబోయే యుద్ధాన్ని అడ్డుకోవడం నా బాధ్యత. అసలు ఏం జరుగుతుందో నాకు తెలియాలి. నువ్వు మళ్ళీ మళ్ళీ తొందరపడుతున్నావు. రేస్ లో ఏం జరుగుతుందో చూసావుగా. మనకు ప్లాన్ కావాలి. ఇతను చెప్పింది కూడా సరిగ్గానే ఉంది. ఏంటి? ఇక్కడ జరుగుతున్న అన్ని సమస్యలకి కారణం ఆ పెయినే. నువ్వు ఎలాగైనా ఆ మారాతో సన్నిహితంగా ఉండి ఆ మిషన్ ని తీసుకురా. ముందు దాన్ని మనం నాశనం చేయాలి. ఇదిగో, ఇది నీకు సహాయంగా ఉంటుంది. ఈ మ్యాప్ సహాయంతో నువ్వు వెతికే ఆ నిప్పు గుడికి వెళ్ళవచ్చు. నేను నీతో వస్తాను. వద్దు, ఇది చాలా ప్రమాదకరమైంది. నువ్వు రావద్దు. అంతేకాదు, నువ్వు నీ డ్రాగన్ అన్న అంత వేగం కాదు. ఏమన్నా? నన్ను క్షమించు పామ్. ఇది నా తమ్ముడిది. నాకెందుకో ఇది మంచి ఐడియాలా అనిపించడం లేదు. ఈ డ్రాగన్ నిప్పుల గుహకి నీకు సుస్వాగతం. ఇదిగో నీ తమ్ముడు ఇక్కడున్నాడు, చూసుకో. తమ్ముడు, నీకేం కాలేదుగా? లేదు, కానీ ఈ ప్లేస్ లో ఏసీ కూడా లేకపోవడం ఇబ్బందిగా ఉంది. ఈ గేర్ చాలా బాగుంది. ఆ పైన ఇచ్చాడా? నా గురించి నువ్వు బాగా అర్థం చేసుకున్నావు, కానీ ఎక్కువగా మాట్లాడకూడదు.
ఇది నా స్థలం. మీ నాన్న యూజ్ చేసిన గోల్డెన్ బ్లాక్ డ్రాగన్ ఎక్కడుందో చెప్పు. మా నాన్న ఉన్న చోటంతా అంతమైపోయింది, ఆ డ్రాగన్ కూడా. నా ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పు, అబద్ధాలాడకు. నువ్వు నిజం చెప్పకపోతే నీ తమ్ముణ్ణి అంతం చేస్తాను. ఒక పోటీ పెట్టుకుని ఈ సమస్యను పరిష్కరించుకుందాం. నేను గెలిస్తే నేను వెళ్తాను, నువ్వు గెలిస్తే నువ్వు అడిగిన దాని గురించి చెప్తాను. అదే ఆ డ్రాగన్ గురించి. ఈ చిన్న పిల్లాడి డీల్ నాకు బాగా నచ్చింది. ఆ డ్రాగన్ గురించి వాడికి తెలిసే ఉంటుంది. నీ షరతుకు నేను అంగీకరిస్తున్నాను. నేను పోటీకి సిద్ధం. ఒకవేళ నువ్వు ఓడిపోతే నీ డ్రాగన్ నా సొంతం అవుతుంది. నువ్వు చెప్పేది చాలా అన్యాయం. నువ్వెందుకు ఇలా ప్రవర్తిస్తున్నావో అర్థం కావట్లేదు. నిన్నటి వరకు నువ్వు బానే ఉన్నావు కదా, సడన్ గా ఇవాళ ఎందుకు మారిపోయావు చెప్పు. ఎవరైనా నాకెదురు చెప్తే అసహ్యం. ఈ పోటీలో నువ్వు గెలిస్తే నీకు స్వేచ్ఛ లభిస్తుంది, కానీ నువ్వు ఓడిపోతే సర్వనాశనం అయిపోతావు. ఈ పోటీలో నువ్వు ఎటువంటి ట్రిక్స్ ఉపయోగించకూడదు. వీడు నా బంతి అని మర్చిపో. నన్ను నువ్వు ఏమి చేయలేవు. నోరు మూసుకో, మాట్లాడుకో. ప్రారంభమే అదరు కొడుతున్నారు, కానీ నేను వాళ్ళని వదిలిపెట్టను. ఏమైంది బావు, సమస్య ఏంటి? నన్ను క్షమించు బావు. బాంబు చెప్పింది నిజమే అనుకుంటాను. నేను ప్రతిదానికి కంగారు పడుతున్నాను. ఎంత పని చేసాం, మనం తన దగ్గరికి చేరుకోలేం. చెప్పేది విను. పైన కొండరాళ్ళని బొద్దలు చేసి పడే. అయినా నువ్వు చేసేదేం బాలేదు. ఎదురు మాట్లాడకుండా చెప్పింది చెయ్యి. పాపం వాడిని ఆ ప్రమాదంలో వదిలి మనం వెళ్ళలేం. ఎలాగైనా మనం కాపాడాలి. కమాన్. వాడి దగ్గర చేరుకోవడం కష్టం అనుకుంటాను. జస్ట్ మిస్ అయింది. వాళ్ళు మళ్ళీ డ్రాగన్ బుస్ట్ చూడకుండా ఉండడమే మంచిది. హే, త్వరగా నా చేయి పట్టుకో, మనం పైకి వెళ్ళిపోదాం. నువ్వు నా కోసమే వచ్చావా? కానీ మీ తమ్ముడు ఆ రేస్ ఏమైపోయింది? ఇప్పుడు చేయకపోతే ఇంకెప్పుడు చెయ్యలేము. చాలా థ్యాంక్స్.
ఓడిపోయావు. మర్యాదగా మీ నాన్నగారు డ్రాగన్ గురించి చెప్పు. వాళ్ళని వదిలిపెట్టు మారా. నన్ను ఎంత పెద్ద ప్రమాదం నుంచి కాపాడారో తెలుసా? అసలు నీకేమైంది? ఎందుకు నువ్వు అర్థం చేసుకోవట్లేదు? చెప్పు. నన్ను ఎదురు ప్రశ్నలు వేయకూడదని నీకు ఇందాకే చెప్పానా? నువ్వు చెప్పేది నిజమే, వీళ్ళని వదిలిపెట్టకూడదు. ఓ బ్లాక్ గేర్ ఎలాగైనా మనం అక్కడి నుంచి బయటికి తీయాలి. దానికి నువ్వు సహాయపడతావని నేను అనుకుంటున్నాను. అసలు నాకేమైంది? ఇప్పుడు నువ్వు నా సొంతం. ఆ గోల్డెన్ బ్లాక్ డ్రాగన్ రహస్యం ఏమిటో చెప్పు. ఆ గోల్డెన్ డ్రాగన్ ఇప్పుడు ఎక్కడుంది? నాకు తెలియదు. వద్దు, నేను చెప్పేది విను. ఇది ఎలా జరిగింది? నీకేం కాలేదుగా? నేను ఇంటికి వెళ్ళాలి. ఆ గేర్ ఏది? అది కనిపించడం లేదు. మారా, నన్ను ఆ నిప్పుల చెరువుల నుంచి ఇతనే కాపాడారు. తన ప్రాణాల్ని పణంగా పెట్టి నా ప్రాణాలు కాపాడారు తెలుసా? నన్ను క్షమించండి. ఈ రోజు నేను నా అధీనంలో లేను. ఎవరో నన్ను కంట్రోల్ చేస్తున్నారు. నిజంగా మీరు ఎంత రిస్క్ తీసుకున్నారో తెలుసా మీకు? ఈ రోజు మీరు కాపాడింది స్వయాన నా తోడబుట్టిన తమ్ముణ్ణి. ఏంటి, నీ తమ్ముడా? మీరు చేసిన సహాయానికి నేను ఒక బహుమతిని ఇస్తున్నాను. ఈ లెవెల్ 4 రెడ్ గేర్. తీసుకో. అందరికీ ఇలాగే ఉపకారం చేస్తే నీకు ఎవ్వరూ అపకారం చెయ్యరు. హే బాబు, ఇలా చూడు, నీకోసం నేను చాలా చాక్లెట్ తీసుకొచ్చాను. అవన్నీ కరిగిపోయినాయి. వీడికి చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం. నిజం చెప్పాలంటే మీరందరూ నాకు చాలా బాగా నచ్చారు.